Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక వైబ్రేషన్. ఈ మధ్య కాలంలో బాలయ్య టైం పీక్స్ లో నడుస్తోంది. ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్లుగా ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దుమ్ము లేపుతున్నాడు. అంతేకాకుండా వరుసగా 4 సినిమాలతో 150 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటు సీనియర్ హీరోస్ లో కానీ ఇటు యంగ్ హీరోస్ లో కానీ ఈ రేర్ ఫీడ్ ని బీట్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ఆ రేంజ్ లో రికార్డుల మొత్తం మోగిస్తున్నాడు. అంతేకాకుండా డాకు మహారాజ్ లాంటి మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఈ ఇయర్ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో విడుదలై మరో బ్లాక్ బస్టర్ తో సందడి చేసిన బాలయ్య ఓటీటీలో కూడా అంతకు మించిన ప్రభంజనం సృష్టించాడు. ఏకంగా 18 దేశాల్లో టాప్ ట్రెండింగ్స్ లో దుమ్ము లేపేసి గ్లోబల్ ఇమేజ్ ను కూడా దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఇటు నార్త్ లో కూడా తన మాస్ ఇంఫోరియాతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. సో ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ క్లాస్ అనే తేడా లేకుండా సరికొత్త ప్రయోగాలతో బాక్స్ ఆఫీస్ వద్ద వరుస సక్సెస్ లకు నాంది పలుకుతూ ప్రస్తుతం మాస్ అండ్ డివోషనల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అఖండ 2 మూవీతో మరోసారి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్ లో ఒకనొక స్టేజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద వరుస డిజాస్టర్స్ తో ఇక బాలయ్య పని అయిపోయింది అనుకున్న టైంలో అఖండ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. పర్ఫెక్ట్ స్టోరీ పడితే బాలయ్య మాస్ విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో చూపించాడు. అది కూడా కరోనా లాంటి టిపికల్ సిచ్యువేషన్ లో. ఒక విధంగా చెప్పాలంటే బాలయ్యకి ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదనే చెప్పొచ్చు. అయితే ఛాన్స్ దొరకలేదు కానీ నార్త్ లో కూడా ఒక ఊపేసేవాడే. అయినప్పటికీ డిజిటల్ ప్లాట్ఫామ్ లో మాత్రం తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. దీంతో అక్కడ కూడా సూపర్ క్రేజ్ అయితే సొంతం చేసుకున్నాడు. సో ప్రస్తుతం ఆ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గానే ఈ అఖండ 2 తాండవం సినిమా కూడా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కుతుంది. యాక్చువల్ గా బాలయ్య బోయపాటిలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందించిన బోయపాటి అఖండ 2 సినిమాని కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశాడు. అందులోనూ ఈ సినిమాతో బాలయ్య తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్ లో అడుగు పెడుతుండడంతో సినిమాపై ఇటు సౌత్ లోనే కాకుండా అటు నార్త్ లోను భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. ఎస్పెషల్లీ నార్త్ లో ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందంటే అఖండ, డాకు మహారాజ్ సినిమాలకు అక్కడ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో మరీ ముఖ్యంగా అఖండ మూవీ డివోషనల్ ఫిల్మ్ కూడా కావడంతో నార్త్ ఆడియన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యారు. సో అందువల్ల ఈ సినిమాకి సీక్వెల్ అనగానే మనకంటే వాళ్ళే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మొన్న మధ్య జరిగిన పుష్కరాల్లో ప్రయాగరాజ్ కుంభమేళకు వెళ్లే బెంగాల్ బస్సులపై అఖండ 2 మూవీ పోస్టర్స్ హల్చల్ చేయడంతో అఖండ 2 పై నార్త్ లో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అప్పుడే అర్థమైంది. సో అందుకు తగ్గట్లుగానే సౌత్ ఆడియన్స్ మెచ్చే మాస్, నార్త్ ఆడియన్స్ మెచ్చే డివోషనల్ టచ్ జోడించి కంప్లీట్ మాస్ అండ్ డివోషనల్ యాక్షన్ మూవీగా పాన్ ఇండియన్ వైడ్ ఎక్స్పోజ్ చేశారు మేకర్స్. ఇక రీసెంట్ గా విడుదలైన టీజర్స్ లో కూడా ఈ మాస్ అండ్ డివోషనల్ మేళవింపుతో టీజర్ కట్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా రెండింతలు పెరిగిపోయాయనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. నార్త్ బెల్ట్ లో బాలయ్య ఇమేజ్ ను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని పాన్ ఇండియన్ వైడ్ వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ లలో రిలీజ్ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ నుండి బాలయ్యకు తిరుగులేదు. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు టాలీవుడ్ నుండి ఎలాంటి పోటీ లేదు. 1-2 డబ్బింగ్ సినిమాలున్నా అవి పెద్దగా లెక్కలోకి రావు. సో మొత్తానికైతే బాలయ్య సోలోగా బాక్స్ ఆఫీస్ ను దున్నుకోవచ్చు. ఎందుకంటే తెలుగులో ఆల్మోస్ట్ చిన్న చితక సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. సో హిట్ టాక్ వచ్చిందంటే చాలు, బాక్స్ ఆఫీస్ వసూళ్ల లెక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పటికే 100 కోట్ల షేర్ క్లబ్ లోకి చేరిపోయిన బాలయ్య ఈ విజయంతో బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని ట్రేడ్ లో అయితే మంచి అంచనాలే ఉన్నాయి. అయితే అదే రోజు నార్త్ మార్కెట్ లో మాత్రం బాలయ్యకు గట్టి పోటీ అయితే తప్పేలా లేదు. డిసెంబర్ 5న రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్ గా తెరకెక్కిన దురంధర్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సో ఈ సినిమాపై కూడా ఆడియన్స్ లో బీభత్సమైన అంచనాలే ఉన్నాయి. అందులోనూ రణ్వీర్ నుండి 2 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం కావడం, పైగా సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సో అలాంటి సినిమాతో బాలయ్య అఖండ 2
మూవీతో పోటీ పడుతుండడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే అఖండ 2 డివోషనల్ కాన్సెప్ట్ కావడంతో నార్త్ ఆడియన్స్ కి ఏమాత్రం కనెక్ట్ అయినా ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా సునాయాసంగా ఢీ కొట్టే అవకాశం ఉంది. నార్త్ మార్కెట్ లో ఇదే కీలకమైన అంశం. హిట్ పడిందంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య శివతాండవం ఆడేస్తాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇటు దురంధర్ మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ ఆదిత్యధర్ డైరెక్షన్ లో ఇది వరకు వచ్చిన సర్జికల్ స్ట్రైక్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కాబట్టి అఖండ 2కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో మన సౌత్ సినిమాలు పాన్ ఇండియన్ మార్కెట్ ని అష్టదిగ్బంధనం చేసిన తర్వాత వాళ్ళలో కొంత ఫ్రస్ట్రేషన్ అయితే పెరిగింది. మన మీద కోపంతో కొత్త కొత్త ప్రయోగాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. కానీ అందులో ఏమాత్రం పసలేకపోవడంతో ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఒకవేళ దురంధర్ విషయంలో కూడా అదే జరిగితే బాలయ్య సినిమాకి ఇక తిరిగే ఉండదు. సో అలాగని ఆ సినిమా ఫ్లాప్ కావాలని నా ఉద్దేశం కాదు. బట్ రీసెంట్ డేస్ లో బాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అలా అన్నాను. సో ఫైనల్ గా అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మనం ఉండాలి, దట్స్ ఇట్. సో ఏది ఏమైనప్పటికీ నార్త్ లో దురంధర్ దాటికి అఖండ 2 ఎలా ఎదిరించి కట్టడి చేస్తుందో చూడాలి మరి. సో దట్స్ ఆల్ గైస్. నార్త్ మార్కెట్ లో దురంధర్ సినిమాకి అఖండ 2 గట్టి పోటీ ఇవ్వగలదా లేదా అనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.